హలో హాయ్ వెల్కమ్ టు ఆర్టీసీ స్టడీ సెంటర్. సో ఈరోజు మనము టెట్కి సంబంధించినటువంటి ఈ వీడియోలో టెట్కి సంబంధించినటువంటి పేపర్ టూకి సంబంధించినటువంటి జూన్ 18 ఎప్పుడండి 18 జూన్ 2025లో కండక్ట్ చేసినటువంటి షిఫ్ట్ 2లో కండక్ట్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్ గురించి మనము డిస్కస్ చేద్దాము. లాంగ్వేజ్ 2 తెలుగుకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారు, ఏ విధంగా ఆన్సర్ మనం రాయాలని చూద్దాము. సో మరెందుకు ఆలస్యము, ఇప్పుడే మనము వీడియోని స్టార్ట్ చూద్దాము. సో ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు ఇచ్చారనేది. ఓకే, సో క్వశ్చన్ నెంబర్ ఇంతకుముందు మనము క్వశ్చన్ నెంబర్ 1 నుంచి 30 వరకు సైకాలజీ చదువుకున్నాము. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 31 నుంచి 60 వరకు టోటల్ తెలుగు ఉంటుందండి. తెలుగు సబ్జెక్ట్ ఉంటుంది కాబట్టి సో పేపర్ 2 తెలుగు సబ్జెక్ట్ ఇది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. సో క్రింది గద్యం చదివి 31 నుండి 34 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి అన్నారు. సో కింద ప్యాసేజ్ ఇచ్చారు, స్క్రీన్ పైన చూడండి. స్క్రీన్ పైన మన యొక్క ప్యాసేజ్ ఇచ్చారు, స్క్రీన్ చూడండి. ఓకే, బ్రౌన్ 1820 ఆగస్టులో కడప జిల్లా కలెక్టర్కు 2వ అసిస్టెంటుగా ఉద్యోగ జీవితం ప్రారంభించాడు. కలెక్టర్ హన్బరి అనర్గళంగా తెలుగు మాట్లాడడం గమనించింది. 2 ఏళ్లలో అతనిని మించిపోయాడు. కోర్టులోని వాదులు, ప్రతివాదులు, నేరస్తులు, పరిచారకులు తనను తొలి దశలో తెలుగు నేర్పారు అన్నాడయన. మరియు తండ్రి సేన నిరతిని అలవర్చుకున్నాడు. కడపలో 1821లో 2 పాఠశాలలు స్థాపించాడు. ఉచితంగా తెలుగు, హిందుస్థానీ, పార్సీలలో చదువు చెప్పించాడు. విద్యార్థులకు ఉచిత భోజన వసతి కల్పించి సొంత పైకంతో ఉపాధ్యాయులను నియమించాడు. 1822 నుండి 1826 వరకు మచిలీపట్నం, రాజమండ్రిలలో పనిచేసి 1826 మార్చిలో కడప జిల్లా కోర్టు రిజిస్ట్రార్గా చేరారు. కడపలో 1000 వరహాలిచ్చి 15 ఎకరాల తోట బంగాళా కొన్నాడు. ఆ బంగాళాయే తెలుగు సాహిత్య సముద్ధరణ మహాయాగశాలగా వెలిగింది. తన ఇంటిని కాలేజీ అని పిలిచేవారని బ్రౌన్ అతను స్వీయ చరిత్రలో రాసుకున్నాడు. 1824లో బ్రౌన్ మచిలీపట్నంలో ఉన్నప్పుడు మొదటిసారి వేమన పేరు విన్నాడు. అబే దుబాయ్ వ్రాసిన హిందువుల ఆచారాలు సంప్రదాయాలు అను పుస్తకంలో వేమన ఆసక్తి వచ్చింది. 40కి పైగా తాటాకు ప్రతులను సేకరించి 16 కాగితం ప్రతులుగా రాయించాడు. తొలిసారి 1829లో 693 పద్యాలను ఎన్నుకొని ఆంగ్లాలను వాదంతో ప్రకటించారు. 1839లో 1164 పద్యాలతో 2వ సముద్రణ వెలువరించాడు. వేమన కీర్తిని ఖండాంతరాలకు వ్యాపింపచేసిన ఘనత బ్రౌన్దే. ఏ ప్రభుత్వానికైనా ప్రజల సద్భావం అవసరం. వారి మధ్య జీవిస్తూ వారి భాషలలోనే పాలన సాగించాలి అన్న గవర్నర్ సర్ థామస్ మన్రో మాటలు బ్రౌన్ పై చెరగని ముద్ర వేశారు. అయితే ఇది యొక్క ప్యాసేజ్ అండి. ఈ ప్యాసేజ్లకించి మనకు క్వశ్చన్ అడుగుతారు. అంటే ప్యాసేజ్లో నుంచి వెతికి మనము ప్యాసేజ్కి సంబంధించినటువంటి క్వశ్చన్ అడుగుతారు, మనం ఆన్సర్ రాయాల్సి వస్తుంది. సో చూడండి, స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, బ్రౌన్ పై ప్రభావం చేసిన గవర్నర్ ఎవరు? హన్బరీ, సర్ థామస్ మన్రో, డల్హౌసీ,
సర్ రాబిన్. ఆన్సర్ ఏమవుతుంది సర్ థామస్ మన్రో. ఓకే, ఆన్సర్ ఇది కరెక్ట్, సెకండ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 32 అంటే తెలుగులో సెకండ్ వన్. సో గద్యం ప్రకారంగా బ్రౌన్ కొన్న బంగాళ ఎక్కడ ఉన్నది? మచిలీపట్నం, రాజమండ్రి, కడప, కర్నూలు. ఆన్సర్ ఏమవుతుంది కడపలో ఉంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 33 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో ఇప్పుడు హిందువుల ఆచారాలు సంప్రదాయాలు పుస్తకం రాసింది ఎవరు? బ్రౌన్, హన్బరీ, అబే దుబాయ్ और హ్యూయన్ థాంగ్స్. ఆన్సర్ ఏమవుతుంది అబే దుబాయ్ రాశారు. అంటే అక్కడ నేను అబే దుబాయ్ అని చదివినాను కదా, అదే ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 34 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో వేమన పద్యాలు తొలిసారిగా ఎప్పుడు వెలుగులోకి వచ్చాయి? 1822, 1824, 1826, 1829. ఆన్సర్ 1829లో వచ్చాయి. ఓకే, మనము ప్యాసేజ్లో ఉంది ఆల్రెడీ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35 అంటే 34 వరకు అయిపోయినాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 35. సో 35 క్వశ్చన్ నెంబర్ చూద్దాము. సో ఏదైనా క్వశ్చన్ అడిగారు ఇక్కడ కూడా సేమ్ ఒక పద్యం ఇచ్చినండి, అయినా ఒక పద్యం ఇవ్వడం జరిగింది. క్రింది పద్యం చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సమాధానాన్ని రాయండి. క్వశ్చన్ నెంబర్ 35 నుంచి 38 వరకు ఉన్నటువంటి క్వశ్చన్కి ఆన్సర్ మనము రాయాల్సి వస్తుంది, అయినా ఇది పద్యము. ఈ పద్యం లెక్కించి మనకు క్వశ్చన్ అడగడం జరిగింది. చూద్దాము ఏ విధమైనటువంటి క్వశ్చన్ మనకు అడిగారు. ఒకసారి చూడండి పద్యము, ఇది మన పద్యము. స్క్రీన్ షాట్ తీసుకోండి లేకపోతే రాసుకోండి. ఓకే, నెక్స్ట్ సో క్వశ్చన్స్ ఏంటిది? రైట్ బాగా దూరం వెళ్ళిపోయింది, అయినా. సో క్వశ్చన్స్ చూడండి స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఫస్ట్ క్వశ్చన్, గంగా నది తొలిసారిగా ఎవరిని చేరింది? హిమంతుడిని, సముద్రుడిని, శివుడిని और సగరుడిని. ఆన్సర్ ఏంటిది శివుడిని పద్యం పరంగా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 36 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పాతాళ లోకము అనే అర్థంలో వాడబడిన పదమేంది? ఏంది పదము? పయోధి, పవనాందోళకము, క్షీరాద్రి, కూలాంకష. ఆన్సర్ పవనాందోళకము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 37 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. వివేక భ్రష్ట సంపాతముల్ పెక్కురకాలుగా ఉంటాయని చెప్పడానికి కవి తీసుకున్న ఉపమానమేది? శంభుని ప్రయాణం, హిమాద్రి విధానం, అంబుదీయానము, గంగా ప్రవాహ విధానం. ఆన్సర్ గంగా ప్రవాహ విధానం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 38 స్క్రీన్ పైన కనిపిస్తుంది. గంగా ప్రయాణం ఎక్కడ నుండి ప్రారంభమైన ఎక్కడితో ముగిసింది? ఆకాశము, కులంకష, సుశ్లోకము, ఆకాశము, పాతాళలోకము, శంభుని శిరము, పవనాందోళకం. ఆన్సర్ ఆకాశము, పాతాళ లోకము. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 39 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. త్యాగమిది ఈ పద్యానికి విడదీయండి. ఈ పదాన్ని విడదీయండి అంటాడు, అయినా త్యాగం ప్లస్ ఇది, త్యాగ ప్లస్ ఇది, త్యాగము ప్లస్ ఇది, త్యాగము ప్లస్ ది. ఆన్సర్ ఏంటిది? త్యాగము ప్లస్ ఇది. ఆన్సర్ థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఇది థర్డ్ వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోండి పనికి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 క్వశ్చన్ నెంబర్ 40. ఈ క్వశ్చన్స్ రాసుకుంటే చాలా బాగుంటాయండి. ఇవే అడగకపోయినా దీనికి సంబంధించిన రిలేటెడ్గా మనకు ఏది అడిగినా మనం అర్థం చేసుకొని రాయొచ్చు. ఓకే, అడిగేదనని కడువని జనునడగిన డాష్. ఇందులో ఏ అలంకారం ఉంది? చేకానుప్రాస అలంకారము, వృత్యానుప్రాస అలంకారము, లాటన్ ప్రాస అలంకారము, రూపకాలంకారము. ఆన్సర్ ఏమవుతుంది ఇక్కడ? వృత్యానుప్రాస అలంకారం అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 40 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి.
ప్రాసయతి చెల్లు చందము ఏది? ప్రాసయతి చెల్లు చందము ఏది? ఉత్పలమాల, కందము, తేటగీతి మరియు మత్తేవము. ఆన్సర్ ఏంది? తేటగీతి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 41, 42, 41 అయిపోయింది. 42 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. కార్మిక వృద్ధులు సమాసం పేరేమిటి? విశేషణ పూర్వపద కర్మధారయ సమాసము, సో ఉపమాన పూర్వపద కర్మధారయ సమాసం, విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము, ఉపమాన ఉత్తరపద కర్మధారయ సమాసం. ఆన్సర్ ఏమవుతుంది? విశేషణ ఉత్తరపద కర్మధారయ సమాసము కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 43 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. సో భగీరథ ప్రయత్నము అనునది ఏంటిది? సామెత, జాతీయం, ఔర్ పొడుపు కథ, ఔర్ సంధియాత్ సూత్రం. ఆన్సర్ ఏంటిది? జాతీయం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఖరము అనే అర్థమేమి? ఖరము అంటే అర్థం ఏంటిది? చేయి, కారము, కుక్క, గాడిద. ఆన్సర్ గాడిద కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 44 స్క్రీన్ పైన కనిపిస్తుంది. క్వశ్చన్ నెంబర్ 44 వచ్చేసి చూడండి. సో ఏంటిది? గీత బజారుకు వెళ్ళి కూరగాయలు కొన్నది. ఏ వాక్యం? సామాన్య వాక్యం, సంక్లిష్ట వాక్యము, విశేషణ వాక్యము, కర్మణి వాక్యం. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం. ఆన్సర్ సంశ్లిష్ట వాక్యం ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. రాసుకోండి, పనికొస్తాయి. పేజ్ నెంబర్ క్వశ్చన్ నెంబర్ 46 స్క్రీన్ పైన కనిపిస్తుంది. మిద్దే అనే పదానికి వికృతి పదం ఏది? విద్దే ఏనా ఏమన్నారు? విద్దే పదానికి ఏది ప్రకృతి పదము? మిద్దే, గద్దె, విద్య, మిథ్య. ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ విద్య కరెక్ట్ అవుతుంది. విద్య. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 47 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. భూమికి పర్యాయపదాలు. భూమి, రవి, దివి, దీవి, ధరిత్రి, అవని, దాత్రి, రాత్రి. ఆన్సర్ ఏంటిది? ధరిత్రి, అవని ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 48 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ధ్వనికి నానార్థాలు. ధుని, దురి, శబ్దము, దారి, శతాబ్దము, చప్పుడు, వ్యంగ్యార్థము, శబ్దము. ఆన్సర్ వ్యంగ్యార్థము, శబ్దము ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. క్వశ్చన్ నెంబర్ 49 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పలుకుబడులు భాష గావాలేన్ అన్నది ఎవరు? శ్రీ దాశరథి, సినారే ఔర్ కాళోజీ. ఎవరు? కాళోజీ గారు అన్నారట ఏంటి? అన్నారు కదా. నెక్స్ట్ ఎచ్చమ్మ కథలు రచించినదెవరు? ముదిగంటి సుజాతారెడ్డి, పాకాల యశోదారెడ్డి, గూడూరి సీతారాములు, ఎద్దపూడి సులోచన రాణి. ఆన్సర్ ఏమవుతుంది? పాకాల యశోదారెడ్డి ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. క్వశ్చన్ నెంబర్ 51. పసిడి ఆభరణాలను తయారు చేసే వారిని ఏమని పిలుస్తారు? పద్మశాలీలు, కంచరులు, స్వర్ణకారులు ఔర్ కమ్మరులు. ఆన్సర్ ఏంటిది? స్వర్ణకారులు. ఏనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 52 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భవించిన రోజు ఏంటిది? జూలై 2, 2024, జూన్ 2, 2014. సో ఆప్షన్స్ ఏ జూలై 2, 2014, జూన్ 2, 2014, జూలై 12, 2014, జూన్ 12, 2014. ఆన్సర్ ఏమవుతుంది? జూన్ 2, 2014 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ తెలంగాణ ఈరోజే మనకు వచ్చిందన్నమాట. ఓకే అన్నమాట అండి, వచ్చింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 53 స్క్రీన్ పైన కనిపిస్తుంది చూడండి. పాలస్త్యవధ అనే పేరు కూడా కలిగి ఉన్న సుప్రసిద్ధ ఇతిహాసమేది?
ముచ్చయం, మహాభారతం, రామాయణము, మహాభాష్యం. ఆన్సర్ ఏమవుతుంది? రామాయణం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 54 స్క్రీన్ పైన కనిపిస్తుంది. తెలంగాణలో పుట్టి పెరిగిన ప్రసిద్ధ జానపద కళారూపం. చిందు భాగోతం, బుర్రకథ, ఒగ్గు కథ, హరికథ. ఆన్సర్ ఒగ్గు కథ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ 55 స్క్రీన్ పైన కనిపిస్తుంది. సో పద్య గద్యాలలో అన్వయక్రమాన్ని తెలుపగలుగుట అనే స్పష్టీకరణ ఈ బోధనా లక్ష్యానికి చెందినది. భాషా రుచి, అవగాహన, రసానుభూతి, మనోవైఖరులు. ఆన్సర్ ఏంటిది? అవగాహన ఆన్సర్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 56 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. సో నోమ్ చోమ్స్కీ ప్రతిపాదించిన భాషోత్పత్తి విధానం వాదం ఏంటిది? ధాతువాదం, సంపాదనవాదము, స్వతసిద్ధవాదము, డింగ్ డాంగ్ వాదం. ఆన్సర్ ఏమవుతుంది? స్వతసిద్ధవాదం కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, రాసుకోవచ్చు, పనికి వస్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 57 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. రుణం, వీరయ్య, ఈరయ్య లాంటి ఉచ్చారణ దోషాలు ఈ రకమైనవి. అల్ప ప్రాణాలను మహాప్రాణాలను అల్ప ప్రాణాలుగా పలకడము, వర్ణ మార్పిడి లేదా వర్ణ వ్యత్యాసం దోషాలు, మానసిక దోషాలు, మరియు అచ్చులకు బదులుగా హల్లులకు బదులుగా అచ్చులు పలకడం. సో ఆన్సర్ 4th వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, మీరు రాసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 58. సో క్వశ్చన్ నెంబర్ 58. ఒక విద్యా సంవత్సరములో వచ్చే సెలవులు, పని దినాలు, పరీక్షలు, పాఠశాల ఉత్సవాలను దృష్టిలో నుంచుకొని ఉపాధ్యాయుడు తరగతి గదిలో బోధించే విషయానికి తయారు చేసుకునే ప్రణాళిక ఏంటిది? వార్షిక ప్రణాళిక, యూనిట్ ప్రణాళిక, పీరియడ్ ప్రణాళిక మరియు సంస్థాగత ప్రణాళిక. ఏమవుతుంది? సంవత్సరం మొత్తం కోసం ప్లే చేస్తున్నాడు కాబట్టి వార్షిక ప్రణాళిక కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, ఆన్సర్ 1 కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 59 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఉదాహరణల సహాయంతో విద్యార్థులు ఊహించి సూత్ర నిర్మాణము చేసే వ్యాకరణ బోధన పద్ధతి ఏంటిది? నిగమోపత్తి పద్ధతి, ప్రయోగిక పద్ధతి మరియు అనుమానోపత్తి పద్ధతి, అనుసంధాన పద్ధతి. ఆన్సర్ ఏంది? 3rd వన్ కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 60 స్క్రీన్ పైన కనిపిస్తుంది, చూడండి. మెరుపు అట్టలు, ఛాయాచిత్రాలు ఈ రకమైన బోధనాపకరణాలు ఏంటిది? త్రిపార్శ్వ ఉపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు, ఏకపార్శ్వ ఉపకరణాలు, దృశ్య శ్రవణోపకరణాలు. ఆన్సర్ ఏంటిది? దృశ్యోపకరణాలు, దృశ్య బోధనోపకరణాలు కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. కాబట్టి 2nd వన్ కరెక్ట్ ఆన్సర్. సో నేను ఈ ఛానల్లో టెట్ అండ్ డిఎస్సికి సంబంధించినటువంటి తెలుగు పేపర్ 1, పేపర్ 2కి సంబంధించిన అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తెలుగే కాదు, తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్కి సంబంధించినటువంటి పేపర్ 1, పేపర్ 2 అన్ని క్వశ్చన్ పేపర్ ఎక్స్ప్లెయిన్ చేశాను. కీ పేపర్తో సహా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎవరికైతే వీడియో అవసరం ఉందో చూడండి. నేను ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి క్వశ్చన్ పేపర్లను కూడా చూడండి, అయినా. సో రాసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సో మచ్.